ఆ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకరు కాంగ్రెస్ గూటికి చేరితే మరొకరు కారు పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపు అంశంపై ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో ఆ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా, వారి పొలిటికల్ పంచాయతీ ఏంటి? ఇద్దరు ఎమ్మెల్యేల పరస్పర విమర్శలపై జనం నుంచి వస్తున్న కామెంట్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపు, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు వంటి అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది. నిత్యం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచింది కూడా వీరిద్దరే. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రాజకీయ పరిణామాల్లో కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడు రాజీనామా చేయాలన్నది పల్లా డిమాండ్. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజులన్నీ ఒకేలా ఉండవు. అట్టేసినమ్మ తిరగయక మానదు అన్నట్టు తిట్టించుకున్న వ్యక్తి స్పందించకుండా ఉంటారా? మరి ఒకటంటే 4 అంటారు. డోసు చాలదనుకుంటే ఇంకా ఎక్కువ తిడతారు. ఒకే పార్టీలో పనిచేసిన నేతలకు ఒకరి గుట్టుమట్లు మరొకరికి తెలుసుంటాయి. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కూడా పల్లా టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందే పల్లా రాజేశ్వరరెడ్డిని కడియం చేసిన ఘాటు విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. కల్వకుంట్ల కవిత చెప్పినట్టుగా కేసీఆర్ చుట్టూ కొరివి దెయ్యాలు చేరాయని, అలాంటి డెవిల్స్లో పల్లా రాజేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉన్నారన్నది కడియం శ్రీహరి వాదన. కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించారన్న కడియం కామెంట్స్ పల్లా రాజేశ్వరరెడ్డి గుండెల్లో కాస్త గట్టిగానే గుచ్చుకున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య విభేదాలకు పల్లానే కారణమన్న శ్రీహరి వ్యాఖ్యలు గులాబీ పార్టీ పరువు రోడ్డున పడేసినట్టయింది. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ పంచన చేరి యూనివర్సిటీ, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను పెట్టుకుని ప్రభుత్వ అండతో ఆస్తులు కూడబెట్టుకున్న వైనాన్ని కడియం శ్రీహరి ప్రస్తావించడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాస్త ఇబ్బందికర పరిణామంగానే మారింది. కడియం శ్రీహరి అంతటితో ఆగలేదు. కేసీఆర్ చుట్టూ చేరిన కొరివి దెయ్యాలతోనే గులాబీ పార్టీ భ్రష్టు పట్టుకుపోతోందని, దీంతోనే బీఆర్ఎస్ బాస్ బయటకు రాలేకపోతున్నారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. అలాంటి వారిలో పల్లా రాజేశ్వరరెడ్డి పెద్ద కొరివి దెయ్యమన్న శ్రీహరి వ్యాఖ్యలతో కదిలించి కంపు చేసుకున్నాననే భావనలో కారు పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత దూరం కావటం, కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ పెరగడానికి పల్లానే కారణమన్న కడియం శ్రీహరి కామెంట్స్ కారు పార్టీ శాసనసభ్యుడికి ఇబ్బందికరంగానే మారాయి. నేతల మధ్య విభేదాల మంటలు సృష్టించి వాటితో చలికాచుకునే పల్లా రాజేశ్వరరెడ్డి నీతులు చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుందన్నది కడియం వాదన. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున పల్లా ప్రచారం చేశారు. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రచారం చేస్తే ఓట్లు పడవన్న ఉద్దేశంతోనే సర్పంచ్ అభ్యర్థులు పల్లాను పిలిపించుకున్నారన్నది కడియం వాదన. రాజయ్య వస్తే ఓట్లు రాలకపోతే రేపు స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చి రాజయ్య అభ్యర్థి అయితే పరిస్థితి ఏంటన్న కడియం ప్రశ్న బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. పల్లా వ్యవహారం రాజయ్యను జీరో చేస్తున్నట్టు ఉందన్నది కడియం మాట. శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు కారు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తాడిని తన్నేవారు ఉంటే దాని తలను తన్నేవారు మరికొందరు ఉంటారన్న వాస్తవాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి మర్చిపోయి వ్యవహరిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న వరంగల్ రాజకీయాలు ఇప్పుడు కడియం వర్సెస్ పల్లాగా మారాయి. ఈ ఎపిసోడ్ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.